సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గ్రీన్ టీ ఎక్కువ సేవిస్తే సన్నబడవచ్చా అనే అంశం చూద్దాం. కాఫీ టీలాగే గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. కాబట్టి గ్రీన్ టీని పరిమితంగానే తాగాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చు. రోజుకు 2 నుండి 3 కప్పులు గ్రీన్ టీ తాగటం సాధారణంగా సురక్షితమే. గ్రీన్ టీ తాగడం వల్ల నేరుగా సన్నపడిపోవడం జరగదు. ఇది మెటబాలిజాన్ని కొద్దిగా పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కానీ బరువు తగ్గడానికి గ్రీన్ టీ పైన మాత్రమే ఆధారపడకూడదు. దీంతోపాటు సమతుల్యమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, సరైన నిద్ర, తగినంత నీరు త్రాగటం తప్పనిసరిగా పాటించాలి. గ్రీన్ టీ వల్ల నిద్ర ఇబ్బందులు రాకూడదంటే నిద్రపోయేందుకు కనీసం 6 గంటల ముందు నుంచి గ్రీన్ టీ తాగకూడదు. అలాగే గ్రీన్ టీలో క్యాలరీలను ఇచ్చే తేనె, చక్కెర, బెల్లం వంటి తీపి పదార్థాలను చేర్చకుండా తీసుకుంటే దాని తాలూకు ఉపయోగం చాలా బాగా ఉంటుంది. ఈరోజు మనం గ్రీన్ టీతో సన్నబడవచ్చా అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.